రహదారి ప్రమాదాలు నివారించేందుకు విశాఖపట్నంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల సహాయంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం, సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపడం మొదలైన కారణాల వల్ల ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ట్రస్ట్ చైర్మన్ వికాస్ పాండే అన్నారు. విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూటన్ ఎస్ఏలు సత్యనారాయణ, రమేష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ లక్ష్మి, విశాఖ ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి సుధాకర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం చాలా అభినందనీయం. ఇది అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి వారం కూడా రోడ్డు యూజర్స్మే ఏదో పని మీద రోడ్డు యూజ్ చేస్తుంటాము. అలా రోడ్డు ఉపయోగించేటప్పుడు మనకు రోడ్డుపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళాలనే దీన్ని చేయం. అంచేత మనం సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు యథావిధిగా హెల్మెట్లు ధరించాలా, అలాగే 4 వీలర్ మీద సీట్ బెల్ట్ ధరించాలా. ఈ రకంగా ధరించడం వల్ల మనకు ప్రమాదాలు జరిగేటప్పుడు మన యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకుంటాం. అలాగే హెల్మెట్లు విషయంలో 2 వీలర్ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. 90-100 యాక్సిడెంట్లు అయితే 90 మంది ఒక హెల్మెట్లు పెట్టుకోవడం వల్లే తలకు గాయాలు ఇమీడియట్గా చనిపోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంగా అందరికీ తెలియపరుస్తున్నాము. అలాగే డ్రింక్ డ్రైవ్ అన్నది చాలా ప్రమాదకరమైంది. తాను ఒక్కసారి మందు తాగి వాహనం నడపడం వల్ల రోడ్డుపై వెళ్ళే వాళ్ళు ఎంతోమంది అమాయకులు చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. తాను కూడా మరణించడానికి ఆస్కారం ఉంది డ్రింక్ డ్రైవ్ వల్ల. అంచేత ఈ డ్రింక్ డ్రైవ్ అన్నది ఈ మోటార్ వెహికల్ నడిపేటప్పుడు ఏ వాహనం నడిపినప్పుడు సరే పూర్తిగా నిషేధించబడింది. దానిపై ప్రతిరోజు కూడా మేము ఈ ఆల్కామీటర్ తోటి చెక్ చేయడం జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే